మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, క్రీస్తు సంఘాలలో హల్లెలూయా అన్న పదం వాడాలా? వాడొద్దా? ఎక్కువగా క్రీస్తు సంఘాలలో హల్లెలూయా అన్న పదం వాడరు. ఎవరైనా సరే, విశ్వాసి అయినా, పాస్టర్లైనా, ఇంకెవరైనా వాడితే ఆ పదం వాడిన వ్యక్తి కల్లా వెరైటీగా చూస్తారు. ఓ, ఈ వ్యక్తికి సత్యం తెలవదన్నమాట. ఏమనుకుంటారు? ఈ వ్యక్తికి సత్యం తెలవదు అంటే క్రీస్తు సంఘ సత్యం తెలవదు అంటే సత్యం తెలిసిన వ్యక్తి అంటే ఏంటిది? ఆ సత్యం తెలిసిన వ్యక్తి అయితే హల్లెలూయా అన్న పదం వాడడు. హల్లెలూయా అన్న పదం వాడిన వ్యక్తికి సత్యం తెలవదు అన్నమాట. వాడకపోతే సత్యం తెలుసు. ఈ విధానాన్ని క్రీస్తు సంఘాలల్లా ఎవరు ప్రవేశపెట్టారో తెలియదు, కానీ అర్థమై ఈ బోధ చేసిండా, అర్థం కాక ఈ బోధ చేసిండా తెలియదు, కానీ ఆ బోధించిన వ్యక్తి ప్రకారంగానే వీళ్ళందరూ బట్టి దీన్ని ఫాలో అవుతున్నారు. హల్లెలూయా అన్న పదం వాడొద్దు. అసలు హల్లెలూయా అన్న పదం వాడితే కొంతమందికి కంపరం లేచిపోతుంది. ఓ, ఈ డినామినేషన్ వ్యక్తి, మతశాఖలకు చెందిన వ్యక్తి. ఎందుకంటే మతశాఖల హల్లెలూయా హల్లెలూయా అన్న పదం వాడుతుంటారు. ఈ వ్యక్తి మతశాఖలకు చెందిన వ్యక్తి, అందుకే హల్లెలూయా పదం వాడుతున్నాడు. సత్యం తెలవని వ్యక్తి, అందుకే హల్లెలూయా అన్న పదం వాడుతున్నాడు. అర్థమైందా? అంటే హల్లెలూయా అన్న పదం వాడితే ఒక బైబిల్కు విరోధమైనటువంటి పదము, ఒక బహిష్కరించబడినటువంటి పదం లాగా ఫీల్ అవుతారన్నమాట. ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నారు? అర్థమైందా? నేను మొన్న ఆడాను బైబిల్ క్లాసులు అట్టుంది. హల్లెలూయా అన్న పదం హల్లెలూయా అన్నాను. క్రీస్తు సంఘంలో హల్లెలూయా వాడరు కదా, క్రీస్తు సంఘంలో హల్లెలూయా ఆడరు అని ఆడుంది. క్రీస్తు సంఘ పోలోకి ఏమైనా సపరేట్ బైబిల్ ఉందా, లేకపోతే సపరేట్గా యేసు ప్రభు సపరేట్గా చెప్పిండ క్రీస్తు సంఘ పోలు హల్లెలూయా అన్న పదం వాడవద్దు అని? అసలు హల్లెలూయా అన్న పదం వాడితే ఏదో పెద్ద దేవదూషణ పదం వాడినట్టుగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. మరి వాళ్ళకి ఆ పదం యొక్క అర్థం తెలుసా, తెలవదా, లేకపోతే వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఎవడు చెప్పిండో ఇది వాడొద్దని దాన్ని మొత్తం నిషేధించిన పదంలాగా తీసి పక్కకు పెట్టేశారు. చాలా క్రీస్తు సంఘాలలో ఎవరన్నా లీడింగ్ చేసే వ్యక్తి హల్లెలూయా అని అన్నాడు అనుకో, ఏ ఎక్కడిదిరా కొత్త గొర్రె వచ్చింది ఇళ్ళకు అన్నట్టు చూస్తారు. అర్థమైందా? ఏ కొత్త గొర్రె వచ్చింది ఏందిరా ఇక్కడికి అని అన్నట్టు చూస్తారు అనమాట. అర్థం ఏంటి? ఆ పదం వాడకూడదు క్రీస్తు సంఘాలల్లా అన్నది ఒకటి ఉంది. ఆయనకి ట్రైనింగ్లో నుంచే నేర్పుతారు. ఆ ట్రైనింగ్ మరి ఆ నేర్పేటోళ్ళు కూడా వాళ్ళకు నేర్పినోడో కానీ వాళ్ళకు కూడా వాడు అట్టే నేర్పిండు. ఆ పదం వాడొద్దు అని ఎక్కడ లేదు. హల్లెలూయా అన్న పదం వాడవద్దు అని ఎక్కడ ఉందా? హల్లెలూయా అన్న పదం వాడవద్దు అని ఏమైనా ఉందా బైబిల్లో? లేదు. అర్థమైందా? వాడితే ఏమన్నా తప్ప? లేదు. మరి ఆ పదం ఉచ్చరిస్తే క్రీస్తు సంఘంలో కొంతమంది సేవకులకు కంపరం లేచిపోతుంది. ఏంది ఈ పదం వాడుతున్నాడు? అర్థమైందా? హల్లెలూయా అన్న పదం క్రీస్తు సంఘాలలో వాడవచ్చా, వాడకూడదా? అసలు వాక్యానుసారంగా ఆ పదాన్ని వాడొచ్చా, వాడకూడదా? మనం ఆలోచన చేద్దాం. మనది కూడా క్రీస్తు సంఘమే కదా. అర్థమైందా? హల్లెలూయా అన్న పదం హీబ్రూ పదం. దాని యొక్క మూలం ఒరిజిన్ ఏంటంటే హీబ్రూ పదం. అది హల్లెలూయా అన్న పదం. హల్లెలూయా అన్న పదం అది అలాగే అన్ని భాషలోనికి ట్రాన్స్లిటరేషన్ అయింది.
లిప్యాంతరీకరణ జరిగింది. అది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఏ లాంగ్వేజ్లోనికైనా హల్లెలూయా హల్లెలూయా అన్న పదం అలాగనే లిప్యాంతరీకరణ జరిగిపోయింది. అర్థమైందా? దాదాపు ఈ పదం బైబిల్‌లో ఇంచుమించుగా ఎన్నిసార్లు ఉంటుందో తెలుసా? 28 సార్లు ఉంటది. అర్థమైందా? కీర్తనల గ్రంథంలో కీర్తనకారులు ఈ పదాన్ని దాదాపు ఒక 24 సార్లు వాడారు. హల్లెలూయా అన్న పదాన్ని. హల్లెలూయా 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 ఈ పదాన్ని వాడారు. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఎస్పెషల్‌గా ప్రకటన గ్రంథంలో యోహాను గారు 19వ అధ్యాయంలో ఒక 4 సార్లు హల్లెలూయా అన్న పదాన్ని వాడారు. అర్థమైందా? ఈ హల్లెలూయా అన్న పదం కంబైన్డ్ వర్డ్ ఇది. అర్థమైందా? హల్లెలూయా. దీన్ని హలాల్ యా, హలాల్ యా. యా అంటే హలాల్ అంటే ఏంటంటే పొగడడం, వేడుకోవడం, కీర్తించడం, ఘనపరచడం, మహిమపరచడం. హల్లెలూయా హల్లెలూజా ఈ పదాన్ని డివైడ్ చేస్తే హలాల్. అర్థమైందా? హల్లెలూ యా. హల్లెలూ అంటే హలాల్ అన్న హల్లెలూ అంటే దాని అర్థం ఏంది? టు ప్రైజ్. అర్థమైందా? పొగడడం, కీర్తించడం, ఘనపరచడం, మహిమపరచడం వస్తుంది. యా అంటే అది షార్ట్ ఫామ్ ఆఫ్ యావే. హల్లెలూయా హల్లెలూజా. అర్థమైందా? అంటే యెహోవాను యావేను కీర్తించండి, ఘనపరచండి, కొనియాడండి, మహిమపరచండి. ఆ పదం దేవుణ్ణి ఆరాధనకు, దేవునికి ఒక స్తుతి పలికే అటువంటి పదం. ఆరాధనాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి మహిమపరచడానికి, ఘనపరచడానికి, స్తుతించడానికి వాడే ఒక పదం ఏంటంటే హల్లెలూయా అన్న పదం. దీన్ని కీర్తనకారులు కీర్తనల గ్రంథంలో వాడారు, హీబ్రూలో. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేవారికి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అర్థమైందా? ఒకసారి మనం దీన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మొదటి వచనం కానీ చదువుతున్నాను చూడండి. అటు తర్వాత బహు జనముల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని. ఎవరు విన్నారు? యోహాను గారు విన్నారు. ఏమని చెప్తున్నారంట? పరలోకంలో ఒక్కరు చెప్తున్నారా, ఇద్దరు చెప్తున్నారా, ముగ్గురు చెప్తున్నారా? ఒక జనముల శబ్దం. జనములు అని అన్నాడు, ఒక జనసమూహము. అర్థమైందా? ఒక్కరు చెప్తున్నటువంటిది కాదు, ఒక బహుజనుల శబ్దం అన్నాడు. అంటే ఒక సమూహము చెప్తుంది. ఏమని చెప్తుంది? ప్రభువును స్తుతించుడి. అర్థమైందా? దానికి ఫుట్ నోట్లో ఏముంది? కింద హల్లెలూయా అని ఉంది. అంటే హల్లెలూయా అన్న పదానికి అర్థం ఏంటి? అంటే పరలోకంలో గొప్ప జన సమూహము హల్లెలూయా హల్లెలూయా అని చెప్తున్నారు. అర్థమైందా? పరలోకములో గొప్ప సమూహము లాంటి స్వరము ఏమని చెప్తున్నారు? హల్లెలూయా హల్లెలూయా అని చెప్తున్నారు. అర్థమైందా? మరి మిగతా స్వరం ఏమన్నా ప్రభువును స్తుతించండి, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రములని మరి ఇంకొక వర్గం చెప్పాలి కదా. మరి ఎవరు చెప్తున్నారు అక్కడ? ఇప్పుడు సంఘాలలో హల్లెలూయా అన్న పదం వాడితే
లీడింగ్ చేసే వ్యక్తి, నడిపించే వ్యక్తి హల్లెలూయా చెప్తే కింద ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? ప్రభువును స్తుతించుడి, లేకపోతే దేవుని మహిమపరచుడి, దేవునికి స్తోత్రములు అని కింద ఉన్న వాళ్ళు చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు పరలోకంలో ఒక సమూహము హల్లెలూయా అని చెప్తున్నారు. మరి ఇంకో సమూహం ఏం చెప్పాలి? మరి చెప్పట్లేరు కదా? చెప్తున్నారా? మరి వాళ్ళు ఎవరు పరలోకంలో ఎవరు చెప్తున్నారు? వాళ్ళు దేవునికి చెప్తున్నారా? పరలోకంలో ఒక సమూహము, గొప్ప సమూహము ఏమని చెప్తుందంటే హల్లెలూయా అని చెప్తుంది. దాని అర్థం ఏంటంటే ప్రభువును స్తుతించండి అని చెప్తున్నారు. ఆ సమూహము ఎవరికి చెప్తున్నారు? ప్రభువుకు చెప్తున్నారా? ఎవరికి చెప్తున్నారు? పరలోకంలో దేవునికి చెప్తున్నారా? దేవుడా నిన్ను నువ్వు స్తుతించుకో అని చెప్తున్నారా? మరి ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు వాళ్ళు? అంటే పరలోకంలో నుండి చెప్తే భూమి మీద ఉన్న వాళ్ళకి అర్థం వినపడుతుందా? అయితే వీళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు ఏం చెప్పాలా? మరి స్తోత్రం చెప్పాలనా? చెప్తున్నారా? భూమి మీద ఎవరైనా రాయబడ్డదా? పరలోకంలో గొప్ప సమూహము హల్లెలూయా అని చెప్పారు, భూమి మీద ఉన్న వాళ్ళు ప్రభుని స్తుతించండి అని రాయబడ్డదా? కొత్త కామెంటరీస్ ఏం చేస్తారంటే మనోళ్ళు తెలిసి తెలియని జ్ఞానంతో నిలబడ్డ వ్యక్తి హల్లెలూయా చెప్తే కూసున్న వ్యక్తులు ఏం చెప్పాలంట? ప్రభును స్తుతించండి అని చెప్పాలి. మరి పరలోకంలో ఒక సమూహము హల్లెలూయా అని చెప్తుంది, ఇంకో సమూహం ఏం చెప్పాలి? మరి చెప్పట్లేరుగా ఇంకో సమూహము. మరి వాళ్ళు ఎవరు చెప్తున్నట్టు? దేవునికి చెప్తున్నట్ట? హల్లెలూయా అన్న పదమే ఆరాధనని ఎక్స్ప్రెస్ చేసే పదం. అది దేవుని స్తుతించే పదం, దేవుని మహిమపరిచే పదం. అది అర్థమైందా? మనకున్న సొంత జ్ఞానంతో, మనకున్న మనిషి జ్ఞానాన్ని, మట్టి జ్ఞానాన్ని దాన్ని కొంచెం కలిపి యాడ్ చేసి జనాల మీద రుద్దితే అది తెలివైన జ్ఞానంగా చలమని అవుతుంది. అర్థమైందా? చూడండి, జనసమూహములు ప్రభును స్తుతించుడి అని చెప్తున్నారు అక్కడ. అప్పుడు రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును అని వాళ్ళు చెప్తున్నారంట. 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. దేనికి? బబులోనుకు. మరి రెండవసారి వారంటే ఎవరు? ఆ పరలోకంలో ఉన్న జనసమూహం ఏం చెప్తున్నారు? ప్రభువును స్తుతించుడి అని చెప్పారు. ఎవరికి చెప్పారు? వాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గానికి చెప్పారు. మళ్ళీ ఇంకొక వర్గం వాళ్ళు ఏం చెప్పాలి? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు హల్లెలూయా అంటే ఇంకొక వర్గం వాళ్ళు ఏమనాలి? మరి అనలే కదా. ఒక వర్గం వాళ్ళే చెప్తున్నారు. రెండవసారి ఏం చెప్తున్నారంట వాళ్ళు? ప్రభువును స్తుతించుడి అన్న కాడ హల్లెలూయా పెట్టి చదవండి. రెండవసారి వారు హల్లెలూయా అనిరి. మొదటిసారి హల్లెలూయా అన్నారు, రెండవసారి కూడా వారు ఏమన్నారు? హల్లెలూయా అర్థం ఏంటంటే ప్రభుని స్తుతించుడి. అర్థం హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించుడి. మళ్ళీ ఈ రెండు సపరేట్ ఏం కాదు. హల్లెలూయా మీనింగ్ ఏంటంటే ప్రభును స్తుతించండి, ప్రభును మహిమపరచండి. పాడనే ఉంది చూడు, ప్రభును స్తుతించండి, ప్రభును మహిమపరచండి, ప్రభుకు మహిమ, ప్రభావములు, ఘనత చెల్లించండి. అర్థమైందా? మొదటి వచనంలోనే ఉంది. రెండవసారి వారు ఎవరు? మొదటి వచనంలో ప్రభుని స్తుతించుడి హల్లెలూయా చెప్పిన వారే. రెండవ వచనం చివర్లో అంటున్నారు వారు ప్రభును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలును 4 జీవులను సాగిలపడి ఆమేన్ చెప్పారంట. అర్థమైందా? 24 పెద్దలు, 4 జీవులు ఏం చెప్పారు? ఏమిటికి ఆమేన్ చెప్పారు? ఆమేన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆమేన్ అన్న పదం మనం ద్వితీయోపదేశ కాండంలో మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండం ఆమేన్ ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయంలో
ఇక్కడ ఆమెన్ అన్న పదం చూడండి 27వ అధ్యాయం 15 నుంచి ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా చోట్ల ఉంటుంది అనుకో. ఆమెన్ అంటే దాని అర్థం ఏంటంటే అవును అలా జరుగునుగాక, మేము దానికి అంగీకరిస్తున్నాము అని అర్థం. 15వ వచనంలో చూడండి, యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులు అందరితోనూ చెప్పగా వాళ్ళందరూ ఏమనాలి? ఆమెన్ అనాలి. ఆమెన్ అంటే ఏంటి? ఆమెన్ అంటే అవునుగాక అని అర్థం. ఇంకా మొత్తం చూడండి, తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమనాలి? ఆమెన్ అనాలి. తన పొరుగువాని సరిహద్దురాయి తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏం చెప్పాలి? అంటే అర్థం ఏంటి? అవునుగాక అంటే దానికి అంగీకరిస్తున్నాం, అవును నిజమే నేను ఏకీభవిస్తున్నా అని అర్థం. ఇప్పుడు పరలోకంలో వీళ్ళు ఏం చెప్తున్నారు? హల్లెలూయా అని చెప్తున్నారు. ఇట్ మీన్స్ ప్రభును స్తుతించండి అని చెప్తున్నారు. అప్పుడు 24 పెద్దలు 4 జీవులు ఏమని చెప్తున్నారు? ఆమెన్ అంటే అవును, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. అర్థమైందా? నెక్స్ట్, సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. ఏంటట? వాళ్ళు సాగిలపడి ఆమెన్ అని చెప్పి ఏమన్నారంట? వాళ్ళు ప్రభుని స్తుతించుడి అని చెప్పుచు. హల్లెలూయా అంటే అర్థమైందమ్మా? దానికి హల్లెలూయా అన్న పదం పెట్టి చదవండి ఆడ. హల్లెలూయా అని చెప్పి హల్లెలూయా అని చెప్పుచు సింహాసనుడగు దేవునికి నమస్కారం. అర్థమైందా? ప్రభుని స్తుతించుడి అన్న కాడ హల్లెలూయా పెట్టి చదవండి. నేను మళ్ళీ చదువుకుంటూ వస్తా చూడండి. 4వ వచనం, అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమెన్ హల్లెలూయా అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం. మరి ఈ హల్లెలూయా అని చెప్పారు, మళ్ళా దేవుని స్తుతించండి, దేవునికి మహిమ కీర్తి ఘనత ప్రభావములు కలుగునుగా. కానీ మరి ఇంకొకరు చెప్పాలి కదా. ఇప్పుడు 24 పెద్దలు హల్లెలూయా చెప్పారు, 4 జీవులన్నా ప్రభును స్తుతించుడి అని చెప్పాలి. లేకపోతే 4 జీవులు హల్లెలూయా చెప్పారు, 24 పెద్దలన్నా ప్రభును స్తుతించుడి అని చెప్పాలి. అందరూ హల్లెలూయా చెప్తే మరి ఎవరు స్తుతించాలి పరలోకంలో? వాళ్ళు ఎవరు చెప్తున్నారు ప్రభును స్తుతించమని? భూమి మీద ఉన్న వాళ్ళు చెప్తున్నారా? అసలు ఆ పదమే దేవుణ్ణి స్తుతించే పదం, దేవుణ్ణి గణపరిచే పదం, దేవుణ్ణి మహిమపరిచే పదం. దానికి ఎక్స్ట్రా కామెంటరీస్ యాడ్ చేయకూడదు. హల్లెలూయా అన్న పదమే దేవునికి స్తుతి కలిగే పదం, దేవునికి మహిమ కలిగే పదం. ఈయన హల్లెలూయా చెప్తే కింద ఉన్నోళ్ళు ఇంకొకటి చెప్పాలి. అర్థమైందా? మరి పరలోకంలో ఒకళ్ళు హల్లెలూయా చెప్పారు, మిగతా వాళ్ళు ఏం చెప్పాలి? ప్రభును స్తుతించుడి, స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములని ఇంకొక వర్గం చెప్పాలి. అందరు హల్లెలూయా చెప్పారు పరలోకంలో. అంటే దాని అర్థం ఏంది? ప్రభును స్తుతించండి అని పరలోకంలో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పరలోకం దేవుని చెప్తున్నారా? ఆ పదమే దేవుని స్తుతించే పదము, ఆ పదమే దేవుని మహిమపరిచే పదం, ఆ పదమే దేవుణ్ణి గణపరిచే పదం. అర్థమైందా? ఏమంటారంట? ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపాడి ఆమెన్ హల్లెలూయా అని చెప్పుచూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. ప్రభుని స్తుతించడానికి అర్థమైంది హల్లెలూయా. హల్లెలూయా అన్న పదం పెట్టి చదవండి ఆడ. హల్లెలూయా అని చెప్పుచూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. అర్థమైందా? హల్లెలూయా అని అనాలా అనకూడదా? అనవచ్చు. అది తప్పు కాదు, అది తప్పు పదం కాదు, ఏదో నరకానికి పోయే పాపం కాదు. అర్థమైందా? ఏదో వాక్యానికి విరుద్ధమయ్యే పదం కాదు. అర్థమైందా? హల్లెలూయా అంటే ప్రభును స్తుతించండి. ఎవరు చెప్తున్నావు నువ్వు?
ప్రభును స్తుతించండి, ప్రభును గణపరచండి, ప్రభును మహిమపరచండి. ఎవరు చెప్తున్నాం? పక్కలో చెప్తున్నాం, లోకానికి చెప్తున్నాం, లోకానికి సాటి చెప్తున్నాం. దేవుని మహిమపరచండి, దేవుని గణపరచండి, దేవుని స్తుతించండి. అర్థమైందా? లేదా నడిపించే వ్యక్తి హల్లెలూయా చెప్తే సంఘస్థులు కూడా ప్రభును స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి అంటే సరిపోతుంది. అరే అట్లా వాడినా కూడా ఏం చేస్తారు? ఏంద్రో ఈ పదం వాడే వ్యక్తి ఏమో ఇక్కడికి వచ్చిండో క్రీస్తు సంఘంలోనికి, అదేమన్నా తప్ప ఏంటి? దేవుని స్తుతించవా, దేవుని గణపరచవా, దేవుని మహిమపరచవా? తప్ప పదం పరలోకంలో వాడతలేరా? నెక్స్ట్ 5వ వచనం చూడండి. మన దేవుని దాసులారా. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? యోహాన్ గారు మాట్లాడుతున్న మాట. మన దేవుని దాసులారా, దేవునికి భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ దేవుని స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి దేవుణ్ణి స్తుతించుడి. స్తుతించుడు అంటే అర్థమైంది? హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా అని చెప్పుచున్న అంటే దేవునికి హల్లెలూయా చెప్పుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి. అంటే హల్లెలూయా చెప్పమని వచ్చిందా, హల్లెలూయా చెప్పొద్దని వచ్చిందా? ఎవరు చెప్పాలి? అంతే. హల్లెలూయా చెప్పాలా చెప్పొద్దా? ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరం. ఆయనను స్తుతించుడి, హల్లెలూయా అంటే స్తుతించుడి. ఆయనను స్తుతించుడి అంటే హల్లెలూయా అని చెప్పుచున్న ఒక స్వరము. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడంటే అర్థమైంది? హల్లెలూయా చెప్పుడి. అర్థమైందా? స్తుతించుడి అన్న పదం ఇక్కడ మనం పెట్టిన పదం. యాక్చువల్గా ఏం రావాలి అక్కడ? హల్లెలూయా రావాలి. ఎందుకంటే హల్లెలూయా అన్న పదం హీబ్రూలో నుంచి, గ్రీక్లో నుంచి ప్రతి భాషలోనికి లిప్యాంతరీకరణ జరుగుతుంది. అర్థమైందా? ఆయనను స్తుతించుడి, హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? హల్లెలూయా చెప్పితే అదేదో వాడకూడని పదం అన్నట్టుగా క్రీస్తు సంఘాలలో దాన్ని నిషేధించిండ్రు అన్నట్టుగా చూస్తారండి. చెప్పరండి హల్లెలూయా క్రీస్తు సంఘాలల్లో. మరి హల్లెలూయా చెప్తే మరి వాళ్ళు అంటే వాళ్ళకు తెలిసా, లేకపోతే వాళ్ళు నేర్చుకున్నప్పుడు హల్లెలూయా వాడొద్దని చెప్పిర్రు, ఆ నేర్పినోడు ఎట్లా నేర్పిండో వీళ్ళు దాన్ని అట్లానే ఫాలో అవుతారు. హల్లెలూయా అన్న పదం ప్రభుని స్తుతించడని పరలోకంలో చెప్తున్నారు. మరి పరలోకంలో హల్లెలూయా అన్నప్పుడు ఒక సమూహం హల్లెలూయా చెప్తే ఇంకో సమూహం ఏమనాలి? ప్రభువును స్తుతించండి అని చెప్పాలి. మరి అలా లేదే. అర్థమైందా? ఇక్కడ ఒకరు హల్లెలూయా చెప్తే ఇంకొకరు ప్రభువును స్తుతించండి అని చెప్పాలి. మరి పరలోకంలో అలా చెప్పాలి కదా, అలా చెప్పలేదు కదా. ఒకరు హల్లెలూయా చెప్తే ఇంకొకరు ఏం చెప్పాలి? ప్రభువును స్తుతించండి ఇంకొక వర్గం చెప్పాలి, ఇంకో సమూహం చెప్పాలి. అలా చెప్పలే, సమూహం అంతా హల్లెలూయా అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రభువును స్తుతిస్తున్నారని అర్థం. మరి ఇక్కడ సంఘస్థులందరూ ఏం చెప్పాలి? హల్లెలూయా అని చెప్తే సంఘంలో ఇంకొకరు ఏం చెప్పాలి? ప్రభువును స్తుతించండి అని చెప్పాలి. ఇక్కడ డివైడ్ అయింది. మరి పరలోకంలో డివైడ్ కాలేదు ఏంది ఇది? వీళ్ళు పోయి యేసుప్రభుని అడిగి రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఒకరు హల్లెలూయా చెప్తే మిగతా వాళ్ళందరూ ఏం చెప్పాలి? సంఘస్థులందరూ ప్రభువును స్తుతించండి, ప్రభువును మహిమపరచండి, ప్రభువును గణపరచండి అని చెప్పాలి. అర్థమైందా? మరి పరలోకంలో వాళ్ళు హల్లెలూయా చెప్తున్నారు ఒక సమూహము. మరి ఇంకో సమూహం ఏం చెప్పాలి? ప్రభువును స్తుతించండి అని చెప్పాలి. మరి చెప్పట్లేరుగా వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు చెప్తున్నట్టు? మరి దేవునికి చెప్తున్నట్ట? ప్రభువును దేవా స్తుతించుకోండి నువ్వే అని చెప్తున్నారా? దేవునికి చెప్తున్నారా వాళ్ళు? హల్లెలూయా అన్న పదమే దేవునికి స్తుతి కలిగే పదం, మహిమ కలిగే పదం, కీర్తించే పదం, పొగిడే పదం, గణపరిచే పదం. అది ఆరాధనని ఎక్స్ప్రెస్ చేసే పదం. అది భయభక్తులతో. అర్థమైందా? కాబట్టి
హల్లెలూయా అన్న పదం డౌట్ లేకుండా నిస్సందేహంగా సంఘంలో వాడవచ్చు. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించండి, కీర్తించండి, ఘనపరచండి, మహిమపరచండి. అర్థమైందా? వీళ్ళు వాడరు, ఆ సంఘస్థులను వాడనీయరు. ఏంది అంటే ఇది నిషేధిత పదం. మీకెట్ట తెలుసాయా అంటే మాకు ట్రైనింగులలో నేర్పిరు. ఆళ్ళకోడు నేర్పిండాయా అంటే ఆడోడు నేర్పిండు. దాన్ని వాళ్ళు టీచ్ చేస్తారు, వీళ్ళు సంఘాలలో టీచ్ చేస్తారు. అది తప్పు. అర్థమైందా? హల్లెలూయా అన్న పదం దేవునికి స్తుతి కలిగే పదం. దేవునికి భయభక్తులతో ఆరాధన ఎక్స్‌ప్రెస్ చేసే పదం. దాన్ని వాడొచ్చు. ఓకేనా? థాంక్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.